ఇప్పుడు మన బడ్జెట్లో కూడా కేంద్రం నుంచి ఏం రాలేదు అని అంటున్నారు కదా, మీ మెదక్ కదా నియోజకవర్గానికి. నేను ఒక మాట అనొచ్చు అనరాదో నాకు తెలియదు కానీ అందాం అనుకుంటున్నాను. బాగా పైత్యం ఎక్కువైంది కొంతమందికి, ఏది పడితే మాట్లాడితే అది కరెక్ట్ అనుకుంటున్నారు, ఇటు మీడియాలో కానీ అటు రాజకీయాలలో కానీ. ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ వచ్చింది మొన్న, కరీంనగర్ ఇన్ని పైసలు, వరంగల్కి ఇన్ని పైసలు, ఖమ్మంకి ఇన్ని పైసలు అని రాస్తారా? మాట్లాడేటోళ్ళకి విమర్శించేటోళ్ళకి అసలు బడ్జెట్ అంటే ఏందో తెలియాలి ముందుగా. బడ్జెట్ ఇట్లా గీతాలు పడుతూనే ఉంటాయి, ఇక్కడ వీడు వరుతూనే ఉంటాడు టీవీలలో కూర్చొని. ఏం వరుతురు అన్న? ఏం సంస్కారం మీది? ఏం సంస్కారం అంటున్నా? ఏంది కరీంనగర్కి ఇట్లా, మహబూబాద్కి ఇట్లా అంటారా? మీరు ఇంత వరుతురు కదా, తెలంగాణకి వెళ్ళి మస్తు పైసలు ఇస్తున్నాం, మస్తు పైసలు ఇస్తుంటే మాకేం వస్తలేదు. నేను ఒక మాట అడుగుతున్నా, రేపు మా సంగారెడ్డివాడే పైసలు ఇస్తున్నాడు, మా రంగారెడ్డివాడే పైసలు ఇస్తున్నాడు, మేడ్చల్లోడే ఇస్తున్నాడు, 3 జిల్లాలలో తెలంగాణకు పైసలు మొత్తం ఇస్తుర్రు. మరి రేపు ఆదిలాబాద్కి పైసలు ఎక్కడికి ఇస్తావు? రేపు ఈ 3 జిల్లాల వచ్చి అరే మా పైసలు మాకే ఇర్రబై, తెలంగాణలో కొడంగల్కి పైసలు ఎట్లా కొంచెం అవుతాను? 5,000 కోట్లు ముఖ్యమంత్రి కాగానే. పాతవాడు ఉంటే వాడు గజ్వేల్కి తీసుకుపోతాడు, ఆడవాడు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే సిద్దిపేట తీసుకుపోతాడు, కొడుకుంటే వాడు సిరిసిల్లకు తీసుకుపోతాడు. సిద్దిపేటకి సుడా చేసుకున్నారు, గజ్వేల్కి గడా చేసుకున్నారు, ఈ రోజు కొడంగల్కి కూడా చేసుకున్నాడు. అరే ఎడినెల్లరే మీరు 119 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రులు రండి, ఇంకేమైనా దిమాకే లేదు. వీళ్ళు వచ్చి తెలంగాణకు బడ్జెట్లో 0 గాడిది గుడ్డు వచ్చింది. నేను అడుగుతున్నా, మరి మెదక్కేమి ఇచ్చినావు నువ్వు? మెదక్కేమి ఇచ్చినావు? అదే సిరిసిల్లకి ఏమి ఇచ్చినావు? ఆదిలాబాద్కి ఏమి ఇచ్చినావు? మహబూబాబాద్కి వెళ్ళి ఏం రావు పైసలు, మహబూబాబాద్ జిల్లాకు పెట్టవా? ఇది వీళ్ళకు ఉండాల్సిన బుర్ర. మనిషి అంటే ఈడ ఎంట్రుక నుంచి మొదలుకుంటే కాలిగోడు దాకా ఉంటుంది. ఒక ముఖానికే స్లో చూసుకుంటే కాదు రేవంత్ రెడ్డి. మీరేమో నియోజకవర్గం గురించి, జిల్లాల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళేమో దేశము రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నారు. అందుకని ఏం చెప్తున్నారు, కొన్ని రాష్ట్రాలు వాళ్ళు అంటున్నారు. నేను ఏం చెప్తున్నా మీకు, శరీరం మొత్తం మంచిగా ఉంటేనే మనిషి నడవగలుగుతాడు. కుడికాలు కుడిచేయి మంచిగా లేదనుకో నడవలేవు, భూమి మీద దేకాల్సి వస్తుంది. సో భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలకి ఆయా రాష్ట్రాల అవసరాలని బట్టి మేము బడ్జెట్ పెడతాం. అది మీకు బడ్జెట్ అంకెలు తెలియకపోతే మేము ఏం చేయలేము. ఎలక్షన్ల కోసం కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ ఇస్తున్నారు. మొన్న ఎలక్షన్ బడ్జెట్, బీహార్ బడ్జెట్, నేను అదే మీరు అన్నారు కదా, ఆడలేక మధ్యలో ఉన్నట్టు, ఇది ఆడలేక మధ్యలో ఉన్నట్టు. గుజరాత్ కి తీసుకుపోతే నువ్వు మాట్లాడాలి. అరే ఒక్కొక్క నియోజకవర్గం గురించి మాట్లాడాలంటే కొంచెం అవగాహన ఉండాలి ఎవరికి కానీ. అవగాహన లేని వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే ఎవడు ఏం చేస్తాడన్నా? మా నియోజకవర్గంలో జరుగుతున్న పనులు ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరుగుతలేవు. పోయి చూసుకోపో అంటున్నా. లింగంపల్లి దగ్గర నుంచి బిహెచ్ఎల్ దగ్గర నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా 6 లైన్ రోడ్ అవుతుంది. 1,200 కోట్లు నేషనల్ హైవేకి ఇచ్చినాం. బ్రిడ్జ్ బిహెచ్ఎల్ చౌరస్తా కాడ ఇప్పుడు నువ్వు రోజు గంట సాయంత్రం జామ్ అవుతుంది ట్రాఫిక్. ఇలా దాని మీకెళ్ళి బండ్లను నడిపిస్తా ఉన్నాం, బ్రిడ్జ్ మీద ట్రయల్ రన్ చేస్తా ఉన్నాం. ఈ నెలలో గడ్కరీ గారు వచ్చే బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేస్తారు. గిటు పోతే గిడ కొంపల్లి దిక్కు పోతే, కొంపల్లి కాడికి వెళ్ళి సుచిత్ర కాడికి వెళ్ళి మొదలుకుంటే మేడ్చల్ అవతల అత్తివెల్లి కోర్టు కాళ్ళకల్ కాడికి పోవడానికి 2 గంటలు చచ్చిపోతాయి ఫ్యాక్టరీ బస్సులు, స్కూల్ బస్సులు. పాయ్యాల రోడ్ ఎట్లయితుందో చూడు, మొదలైన ఎన్ని రోజులలో రోడ్ నడుస్తుందో చూడు. 1980లో ఇందిరాగాంధీ మెదక్కి రైలు వస్తుందని చెప్తే ఈనాటి దాకా రైలు రాలే. నరేంద్ర మోడీ వచ్చినాక రైలు వచ్చింది, గజ్వేల్కు రైలు వచ్చింది, సిద్దిపేటకు రైలు వచ్చింది, మెదక్కు రైలు వచ్చింది. 1980లో ఇందిరాగాంధీ కలగంటే 2022లో నరేంద్ర మోడీ పూర్తి చేసిండు. ఏం మాట్లాడతారన్నా? ఏం అవగాహన నుండి మాట్లాడతారన్నా? ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, 7 నవోదయాలు వచ్చినాయి. నా సంగారెడ్డి కూడా ఒక నవోదయ వచ్చింది. ఇలా 10 ఏళ్ల కొలే రాలే. ఇలా మేము తెచ్చినాం. ఏం తెచ్చిర్రు? 8 ఎంపీలు అన్నారు కదా, 7 నవోదయాలు తీసుకురాగలిగిన. ఒక్కొక్క నవోదయ కాస్ట్ 500 కోట్లు. ఏం తెలుసు అని మాట్లాడతారన్నా? నర్సాపూర్ నుంచి మెదక్కి నేషనల్ హైవే అయింది 765D. మెదక్ నుంచి సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా 765DG. 1,600 కోట్లు పెట్టి నేషనల్ హైవే నడుస్తుంది. నా జిల్లాలోనే వచ్చి నేషనల్ హైవేలు చూడురన్నా ఎన్ని నడుస్తున్నాయో. నోరు ఉన్నది కదా అని ఏది పడితే అది మాట్లాడతాం. రోడ్లు ఎత్తురు కదా, రోడ్డు ఎత్తే ఏమవుతుంది? అరే రోడ్డు ఎత్తే ఏమవుతుందో అకలు ఉండాలి నీకు. ఖైరతాబాద్కి వెళ్ళి మొదలుకుంటే సంగారెడ్డికి పోయేందుకు 2 గంటలు పడుతుంది. ఇలా 6 లైన్ రోడ్ అయితే గంట సేపట్లో పోతావు. కొంపల్లికి వెళ్ళి ఆడికి కాళ్ళకల్ దాకా పోవడానికి నీకు గంటన్నర పడుతుంది. రేపు రోడ్ అయితే 20 నిమిషాల్లో పోతావు. ఎంత పెట్రోల్ మిగులుతుంది, ఎంత డీజిల్ మిగులుతుంది, ఎంత కాలుష్యం తగ్గుతుంది, ఎంత రవాణా మెరుగవుతుంది? ఇది కదా మీరు ఆలోచించాల్సింది. ఇదేం లేదు. ప్రతి సిగ్నల్ దగ్గర ఇట్లా అంటే ఎంత కాలుతుంది పెట్రోల్ కాలుడు వదిలేసాయి. పంజాగుట్ట సిగ్నల్ దగ్గర నిలిచినటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని చూడురి. ఇవి చదివారు మీరు, ఇవి వినరు మీరు, మీకు అర్థం కావు ఇవి. కానిస్టేబుల్ బ్లడ్లో లేట్ వచ్చింది, సీసం. ఏడికేలు వచ్చింది సీసం? వాడు బండి బుర్రా అంటుంటాడు సిగ్నల్ కాడ, ఇట్లా అంటుంటాడు. సిగ్నల్ ఎప్పుడు ఆరెంజ్ పడుతుందా, ఎప్పుడు జంప్ కొడదామని. అక్కడ వస్తున్న సీసం, పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ రక్తంలో సీసం శాంపిల్స్ వస్తున్నాయి అంటున్నా. ఇవన్నీ తీసేందుకే మేము ఇన్ని రోడ్లు వేస్తున్నాం, ఇన్ని హైవేలు కడతా ఉన్నాం, ఇన్ని ఎయిర్పోర్ట్లు కడుతున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాం. రోడ్ ఎత్తే కాంట్రాక్టర్ బతకడు రఘు, రోడ్ ఎత్తే కంకర కొట్టేటోడు బతుకుతాడు, డాంబర్ వేసేటోడు బతుకుతాడు, ఊడ్చేటోడు బతుకుతాడు. 1,00,000 మంది బతుకుతారు ఒక నేషనల్ హైవే ప్రాజెక్ట్ నడుస్తూ ఉంటే.
ఏమి ఇచ్చిర్రు? ఏమిస్తారు? నీకు ఇస్తారా ఏమన్నా? నాకు ఇస్తారా ఏమన్నా? ఎవరికి ఇయ్యరు. ప్రజల మౌలిక అవసరాలకు ఏముంటాయో అవి ఇస్తాం. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం దేశంలో. ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి పేదోడికి ఇచ్చేస్తా ఉన్నాం. యూరియా 3000 అయితే 500కి ఇస్తున్నాం. యూరియా కనబడుతుందా నీకు? ఈ వద్దు మీకు. ఏమి ఇచ్చిర్రు? ఒక రైతు ఒక సంవత్సరం వ్యవసాయం చేస్తే 2 పంటలకి 4 యూరియా సంచులు కొంటాడు. ఒక సంచి మీద 2500 మిగిలితే సంవత్సరానికి 10,000 రూపాయల అక్షరాలు మిగులుతాయి రైతుకి. ఇవి మీకు ఇచ్చినట్టు కనబడాయి. మేము రైతు బంధు వేసినాం ఎకరానికి 6,000. పోయినోడు నొక్కిండు, వీడు నొక్కుతుండు సన్నాయి నొక్కులు. మేమిచ్చే యూరియా సబ్సిడీ, మేమిచ్చే దుక్కి మందు సబ్సిడీ ఈ పైసలు కావు. ఇంటర్నేషనల్ మార్కెట్లో రైతులకు ఎరువుల రేట్లు పెరిగితే మేము ఇచ్చినాం, కనబడదు మీకు. మేము అధికారంలోకి వచ్చినప్పుడు 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటే ఇలా 12,75,000 రూపాయల దాకా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చినాం. మాకంటే ముందు 60 సంవత్సరాలు 2 లక్షలు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ పన్నుకు ఎగ్జెంప్షన్ ఉండేది. మేము ఇలా 12,75,000కి తెచ్చినాం. ఇవి ఏమి కనబడారా కన్నా మీకు? ఏం కనబడదా? నాకేమి ఇచ్చిర్రు? నాకితందుకు ఏమి ఇయ్యరు భయ్. నీ రాష్ట్రానికి ఇస్తారు, అది గుర్తుపెట్టుకోను. మామునూరు ఎయిర్పోర్ట్ రేవంత్ రెడ్డి కోసం ఇయ్యరు. మామునూరు ఎయిర్పోర్ట్ తెలంగాణలో ఇంకొక ఎయిర్పోర్ట్ కోసం ఇస్తారు. దానికి ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుసా మీకు? జిఎంఆర్ తోటి అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు 150 కిలోమీటర్ల రేడియస్ లోపల ఇంకో కొత్త ఎయిర్పోర్ట్కు పర్మిషన్ ఇవ్వద్దని అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతకం పెట్టింది. వీళ్ళు ఒత్తిడి చేస్తే అంతా జరిగింది అంటున్నారు కదా. ఎవరు ఒత్తిడి? ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ 4 సార్లు పోయి కలిస్తే తప్ప వాళ్ళకి కదలిక రాలేదని అంటే ఆయన 30 సార్లు పోయిండు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఎన్నిసార్లు కలిసిండో చెప్పు? 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. కొత్త వేసుకుని సొంత పార్టీడే నీ మాట ఇంటలేడు భయ్. నువ్వు నాకేం చెప్తావు శుద్ధులు? మేము కలిసినాం, మోడీ గారు మొన్న కలిసిర్రు, ఫోటో దిగినాం. నువ్వు రాహుల్ గాంధీ తోటి కలిసి ఫోటో దిగితే దీన్ని బయటికి పంపించి పేపర్కి. మొన్న ఇప్పుడు దిగినట్టుండు కదా. ఎడ దిగిండు? పాత ఫోటో రిలీజ్ కాదు, మొన్న సంఘటన జరిగినాక పోయిండు కదా. ఏది? 4 రోజుల క్రితం పోయిండు కదా. ఏది అన్న? ముందు నీ సంసారం చక్కగా తీసుకో, నీ గాంధీ భవన్ మంచిగా చేసుకో, అవి చూసుకో. నీ ఇల్లు, నీ కొంప నువ్వు సరిదిద్దుకోలేక పక్కన ఉన్న వాళ్ళ గురించి ఎందుకు? కొంపకేమన్నా అయిందా?